Good morning, my dear buddies. Welcome back to our channel. Welcome back to our series of communication English videos. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమీడియట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు లైక్ బటన్ పై క్లిక్ చేయడం వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మనలాంటి ఎంతోమంది వరకు ఈ వీడియో చేరుకుంటుంది. Without further delay, let's get into today's topic. Today we are going to discuss another tense is nothing but present perfect continuous tense. This tense talks about an action that started in the past and is still continuing. ఈ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏ పనులు అయితే గతంలో ప్రారంభమై ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటాయో అటువంటి పనుల గురించి అటువంటి వాక్యాల గురించి మనం చెప్పేటప్పుడు ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. ఈ టెన్స్లో ముఖ్యంగా కొన్ని పదాలని ఫెమిలియర్గా ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్, ఫర్, హౌ లాంగ్, హోల్, ఆల్, త్రూ అవుట్, లైక్ దట్. ఈ వర్డ్స్ని మనం జనరల్గా ఈ టెన్స్లో ఉపయోగిస్తాం. ఈ టెన్స్లో మనం సెంటెన్స్ తయారు చేయాలంటే ఈ స్మాల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ యూజువల్గా మనం సబ్జెక్ట్ ఉంచుతాము. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్గా హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్, తర్వాత వెర్బ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంచాలి, అంటే V4 ఫామ్లో ఉండాలి. ఆబ్జెక్ట్ అనేది మన ఇష్టం. హ్యావ్ బీన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఆర్ వి ఆర్ యు ఆర్ దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ని మనం ఉపయోగిస్తే హ్యావ్ బీన్ ఉపయోగించాలి. హ్యాస్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఆర్ షీ ఆర్ ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ మనం ఉంచినప్పుడు హ్యాస్ బీన్ ఉపయోగించాలి. వెర్బ్ అనేది ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అయి ఉండాలి. ఈజ్ నథింగ్ బట్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది బేస్ వెర్బ్. ఇక్కడ మనం తికమకపడే ఒక స్మాల్ థింగ్ ఒకటి ఉంది. అదేంటంటే ఫర్, సిన్స్. ఫర్ ఎప్పుడు ఉపయోగించాలి, సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు అంటే అమౌంట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు ఫర్ని ఉపయోగించాలి. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైంని వచ్చేటప్పుడు మనం సిన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 week, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ టైం. 3 months ఆర్ 5 years, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైం. ఐ మీన్ ఫర్ ఏ వీక్, ఫర్ ఏ మంత్, ఫర్ ఎన్ ఇయర్, లైక్ దట్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 2 o'clock, సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ 2020. పర్టికులర్గా చెప్తే సిన్స్, క్యాజువల్గా అమౌంట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. Let us make some sentences by using this small structure. Children have been playing for 2 hours. Children అనేది plural noun. Children అనేది plural noun. So plural noun కి మనం have been ఉపయోగించాలి. So children have been, verb అనేది play యొక్క fourth form of the verb is nothing but playing for 2 hours. 2 hours అనేవి అవి ఏ 2 hours అయినా అవ్వచ్చు. సో ఖచ్చితంగా నాకు తెలియదు కాబట్టి for 2 hours అని అన్నాను. సో ఫైనల్ ఐ గాట్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. దాని అర్థం పిల్లలు 2 గంటల నుంచి ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకోవడం అనే పని గతంలో ప్రారంభమైంది, 2 గంటల క్రితం ప్రారంభమైంది, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. సో ఐ గాట్ దిస్ సెంటెన్స్. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours మీన్స్ పిల్లలు 2 గంటల నుంచి ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు 2 గంటల క్రితం ప్రారంభించారు ఆడుకోవడం, ఇప్పటికీ ఆడుకుంటూ ఉన్నారు అని దాని అర్థం. Children have not been playing for 2 hours or children haven't been playing for 2 hours. This is a negative sentence. Helping verb not add చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. పిల్లలు 2 గంటల నుంచి ఆడుకోవడం లేదు అని దాని అర్థం. Have children been playing for 2 hours? పిల్లలు 2 గంటల నుంచి ఆడుకుంటూ ఉన్నారా? హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చాను, నాకు పాజిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్ వచ్చింది. Have children not been playing for 2 hours or haven't children been playing for 2 hours? అంటే పిల్లలు 2 గంటల నుంచి ఆడుకోవడం లేదా అని దాని అర్థం. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేషన్, నెగిటివ్ ఇంటరాగేషన్. ఇంకా ఇక్కడ ఫర్ హౌ లాంగ్ ఆర్ సిన్స్ వెన్ అని కూడా మనం WH ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ని తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ హౌ లాంగ్ హ్యావ్ చిల్డ్రన్ బీన్ ప్లేయింగ్, పిల్లలు ఎంత సేపటి నుంచి ఆడుతూ ఉన్నారు. సిన్స్ వెన్ హ్యావ్ చిల్డ్రన్ బీన్ ప్లేయింగ్, పిల్లలు ఎప్పటి నుంచి ఆడుతూ ఉన్నారు అంటే పర్టికులర్ టైం అయ్యేటప్పుడు సిన్స్, సమ్ అమౌంట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఫర్ ఉపయోగించాలి. I have been teaching
English classes for 1 month. We have been discussed this tense for 5 minutes. Like this, we have to make sentences by using this structure. Let us recap what we have been discussing for few minutes. We have started discussing this present perfect continuous tense. This tense generally we use those actions which have started in the past and still now they are continuing. In this tense, generally we use some words to make our sentences more meaningful. Those are since, for, how long, whole, all, throughout, like that. If you want to make some sentences by using this tense, we have to remember a small structure. That is subject plus have been or has been plus V4 plus object. We have to use have been when the subject is I or we or you or they or any plural noun. We have to use have been. Has been for those subjects he or she or it or any singular noun. We have to use has been. We should be very careful while we using for and since. Generally we use this for to talk about some period of time. Since for point of time. If you want to talk about some amount of time, we have to use for. If you want to talk about a particular time or particular point, we have to use since. Later we discuss some sentences by using this structure. For example, children have been playing for 2 hours. Children have not been playing for 2 hours. Have children been playing for 2 hours? Have children not been playing for 2 hours? These are the different kinds of sentences in this tense. Let me give some other examples to get better understanding. She has been preparing for bank exams for 2 years. They have been learning typing since January. We have been waiting for the bus at bus stop for 1 hour. Like this we can make different kind of sentences which have started in the past and still continuing now. This is all about today's class. Try to make some sentences by using this tense and try to comment your sentences in our comment box. Thanks for watching. This is GPN, your well-wisher, signing out. Until we meet again.